స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి, అందరికీ ఎట్లా ఉన్నా అందరూ బాగున్నారా? మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అనమాట. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే విషయం గురించి ప్రాపర్గా నేను ఒక వీడియో చేస్తాను అనమాట. అంటే ఏంటంటే నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు అంటే అంత ప్రిపేర్డ్గా ఉంటాను. సో మీరు కూడా అంతే ప్రిపేర్డ్గా ఉంటారని ఈ వీడియో అనమాట. సో ఎవరికి ప్రాబ్లం రాకుండా షేర్స్ మార్కెట్ గురించి టోటల్ నేను నైట్ నుంచి మార్నింగ్ వరకు ఎంతైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తానో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1 ఏంటి అసలు స్టాక్ మార్కెట్ నిన్న వన్ డైరెక్షన్లో డౌన్ఫాల్ అవ్వడం అనేది, అది కూడా సపోర్ట్ లెవెల్లో ఉంటా కూడా ఇంత ఫాల్ అవ్వడం అనేది చాలా చర్చనీయాంశం అనమాట. సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో ఏంటి, ఏ స్టాక్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చి టీసీఎస్ అనమాట. సో నిన్న అసలు మార్కెట్ టైంలోనే దాని రిజల్ట్స్ చెప్తుంది అని అనుకున్నారు, బట్ అది రిజల్ట్స్ చెప్పలేదు అనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ అయితే ఇచ్చింది, బట్ అనుకున్నంత స్థాయిలో అయితే టీసీఎస్ ఏమి చూపించలేదు. అలాగని నష్టాల్లో కూడా లేదు, యావరేజ్గానే ఉంది. అలాగని పెద్ద ప్రాఫిట్స్ కాదు, నార్మల్ ప్రాఫిట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే సంథింగ్ అరౌండ్ 12% గ్రోత్ చూపించడం జరిగింది అండ్ 12,380 crores ప్రాఫిట్స్ చూపించడం జరిగింది అనమాట. ఇరానియన్ బేసిస్ మీద అయితే బాగానే ఉందన్నమాట, బట్ క్వార్టర్ బేసిస్ మీద అంత స్థాయిలో అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించలేదు అనమాట. సో బట్ కానీ దీనికి నాకు తెలిసి ఈరోజు బయ్యింగ్ ప్రెజర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉందని టీసీఎస్ మీద అయితే. సో అది మన స్టాక్ మార్కెట్లో మళ్ళీ ఫోకస్ అని పెట్టుకోవాలి. అంతేకాకుండా ఐఆర్డిఏ, అదానీ విల్మర్, అదానీ టోటల్ గ్యాస్, జస్ట్ డైల్, ఓకేనా, పీసీబీఎల్, సిఎస్సి ఇలాంటివన్నీ కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి లిస్టు. సో మనం నెక్స్ట్ స్టాక్ మనం అదేంటిది ఫోకస్ చేయాల్సింది టాటా ఎల్క్స్ఎస్. ఆల్రెడీ నిన్న కూడా మనం దీని మీద ట్రేడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది అనేది. సో మనం షేర్ మార్కెట్లో నిన్న చూసుకుంటే రేజ్ ఆన్ బై అనే ప్రాస్పెక్టివ్లో మనం షేర్స్ని నిన్న బై చేసాం అనమాట. బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఫాల్ ఆన్ రేజ్ అనే ప్రాస్పెక్టివ్లో మనం ఇప్పుడు బై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, టాటా ఎక్సెల్ అనేది ఏంటంటే 199 కోట్ల నికర లాభం అనేది కంపెనీ అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. బట్ ఆనెస్ట్గా ఇదే ఇయర్ 2023లో అయితే 206 కోట్లుగా చూపించిందనమాట. అంటే 3% అంటే క్షీణత అనమాట, అంటే ఫాల్ అయిందనమాట ఇయర్ బేస్ మీద. సో నాకు తెలిసి ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ హెవీగా ఉండొచ్చు, నెగిటివ్ న్యూస్ కారణంగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉండొచ్చు టాటా ఎక్సెల్లో. సో మనం ఇది సెల్ ఆన్ బై మీద మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ సీ. సో నెక్స్ట్ స్టాక్ మనం మాట్లాడుకోవాల్సింది ఐఆర్ఈడిఏ అనమాట, అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అనమాట. సో ఇది అసలు ఏంటి, ఈ స్టాకు ఎందుకు మనం ఫోకస్ చేసుకోవాలి అంటే నిన్న చూసుకుంటే హెవీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందండి. జస్ట్ బికాజ్ ఆఫ్ మన స్టాక్ మార్కెట్ ఫాల్లో ఉండటం వల్ల ఆ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈరోజు బై వాల్యూ బాగుంటుందండి. ఎందుకు ఉంటుంది అనేది ఒక విషయం మనం గుర్తించుకోవాలి. అసలు నిన్న క్వార్టర్ రిజల్ట్స్ చూపించింది అనమాట. ఆల్మోస్ట్ 27% ప్రాఫిట్స్లో చూపించడం జరిగింది. అంటే 425 కోట్ల ప్రాఫిట్స్ అనేది ఈ క్వార్టర్ రిజల్ట్స్లో చూపించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈరోజు బై ఆన్ సెల్, అంటే ఈరోజు మార్కెట్ పైకి వెళ్తుంది, ఐఆర్డిఏ షేర్ పైకి వెళ్తుంది అనే ఒక ప్రాస్పెక్టివ్ చూపించింది. అంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకుని మేబీ ఈరోజు షేర్ మార్కెట్లో ఈ ఐఆర్డిఏ షేర్స్ పైకి లేచే ఛాన్స్ ఉండొచ్చు. సో హెవీ బయ్యింగ్ ప్రెజర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఐఆర్డిఏకి. వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేటప్పటికి అదానీ టోటల్ గ్యాస్ను, పోలీఫ్లిక్స్ కార్పో అని, అదానీ విల్మర్ అని 3 షేర్స్ ఉన్నాయండి. ఇవి వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అంత పాజిటివిటీ కనిపించట్లేదు, బట్ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. అండ్ ఎవరైనా లైవ్ స్ట్రీమ్ రాకపోతే లైవ్ స్ట్రీమ్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మార్నింగ్ 8:45 ఆ టైంకే స్టార్ట్ అయిపోద్ది లైవ్ స్ట్రీము. అండ్ ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మా ఈ యొక్క ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే, సో ఎనీ హ్యావ్ గైస్, మరి ఏంటి పరిస్థితి? అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ అండి. ఆప్షన్స్ ట్రేడింగ్స్ కానీ దాంట్లో కానీ వెళ్తే చాలామంది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో సేఫ్గా ఉండే వీటిలోనే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో
కానీ చాలామందికి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అయితే బాగా ఆప్షన్స్లో బాగా డబ్బులు ఎగరేస్తామో అక్కడే ఇంట్రెస్ట్ ఉంటుంది. పోను మీకే నాలెడ్జ్ వచ్చి మీరే మారుతారు. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఎనీ హ్యావ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ సండే, రేపు ఎలాగో సాటర్డే సండే సెలవు, పోర్ట్ఫోలియో వీడియో వస్తుంది. ఖచ్చితంగా అది మిస్ అవ్వకుండా వీడియో కూడా చూడండి. నా పోర్ట్ఫోలియోలో ఎంత భయంకరంగా ఉంది లాసెస్ అనేది కూడా మీరు చూస్తూ ఉండండి. ప్రాఫిట్సే కాదు లాసెస్ కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఉంటాను మరి గైస్. టేక్ కేర్. లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం ఈరోజు 8:45లో. ఉంటాను. బాయ్.